సోమయ్య ఇటు రా. ఏమైంది దొరా? ఈ దస్తావేజులపైన సంతకాలు పెట్టు. ఏమి కాగితాలయ్యా ఇవి? ఇవి నీ భూమి దస్తావేజులు. అప్పు కట్టడం నీ వల్ల అయితలేదు కదా, అందుకే నేను ఈ భూమిని జప్తు చేస్తున్నా. సంతకం పెట్టు. అయ్యా అయ్యా ఇలా అనకండి అయ్యా. ఈసారి పంట మీద మీ బాకీ ఎలాగైనా తీర్చేస్తా. ఎందుకు పనికిరాని ఈ భూమితో నువ్వేం చేస్తావు? ఇలా అనకండి అయ్యా. ఈ భూమే మాకు దిక్కు. ఈ భూమే లేకపోతే మేము ఎలా బతుకుతామయ్యా? ఇదంతా నాకు అనవసరం. ఈసారి నీ అప్పు కట్టకపోతే నీ భూమి అంతా లాక్కోవాల్సి వస్తుంది. పదా. బాధపడకు సోమయ్య, నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. మనం పట్టణానికి వెళ్తే ఏదో ఒక కూలి దొరుకుతుంది. ఇక్కడనే ఉంటే మన బతుకులు మారవు. ఇలా అనుకోకు రాములు. మనమే ఇలా అనుకుంటే ఈ జనాలందరూ ఏమి తిని బతుకుతారు? ఒకళ్ళు తినాలంటే ఇంకొకళ్ళు పండించాలి కదా. మనము నమ్ముకున్న ఈ నేల మనల్ని వదలదు. ఈ పిచ్చి ఆలోచనలు అన్నీ వదిలి మనం వ్యవసాయం మొదలు పెడదాం రావయ్యా. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చి గగనాల వినిపించే తడిగానం ప్రేమంటే అడుగును నీటే మమతల మౌనం పదపదమంటే నిలవని ప్రాణం ఆ మరుగే ప్రణయానికి శ్రీకారం. పోయినసారి కూడా వర్షాలు పడలేవు సోమయ్య. ఈసారి కూడా వర్షాలు పడకపోతే నీ అప్పెలా తీరుస్తావయ్యా? చిలుకే చేరగా చల్లు చల్లుమని పులకింతల్లో పుడవే పాడగా కళ్ళు కళ్ళుమని సిరిమూవల్లే చిలుకే చేరగా చల్లు చల్లుమని పులకింతల్లో పుడవే పాడగా అరిల్లు ఎత్తి కరిమొక్కు మానవాడాలి వేయని నిలువెల్ల మనసు వడగళ్ళు తాకి కడగళ్ళే నీరని చడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల కాలలే కురిసేలా
దోచుకుంది ఆకలి. అమ్మా అమ్మా, ఆకలి ఆకలి ఆకలేస్తుందయ్యా. అయ్యా అయ్యా అయ్యా, ఇదిగో అయ్యా నీ డబ్బులు.